నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సుపరిపాలన అందిస్తా కుప్పం పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. చిత్తూరు నగరంలో ఘనంగా గుండాలమ్మ ఆలయ గంగ జాతర వేడుకల నిర్వహణ. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. చిత్తూరు నగరంలోని సావిత్రమ్మ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో వివిధ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. ప్రిన్సిపల్ మనోహర్. వార్తల్లోని వివరాలు. తన గెలుపుకు సహకరిస్తున్న కుప్పం ప్రజలకు ఎల్లప్పుడూ తాను రుణపడి ఉంటానని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 2 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా కుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 9వసారి ఎమ్మెల్యేగా గెలిచానని, ఇందులో 8 సార్లు కుప్పం ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించారని పేర్కొన్నారు. మరో జన్మంటూ ఉంటే కుప్పం ప్రజలు ముద్దుబిడ్డగానే పుడతాను అన్న ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూటమి ప్రభుత్వానికి కీలకమైన బాధ్యత అందిస్తూ 164 స్థానాలు గెలిపించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తిరగరాయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. యువత, మహిళలు, బలహీన వర్గాలకు అండగా నిలవడంతో పాటు వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ముందు తన ఆశీర్వదించిన కుప్పం ప్రజల ఆశీస్సులు తీసుకోవడానికి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత మొదటిసారిగా కుప్పంలో పర్యటిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కుప్పం మున్సిపాలిటీని అభివృద్ధి చేసి మోడల్ మున్సిపాలిటీగా తయారు చేయడంతో పాటు ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా మళ్లీ మినరల్ వాటర్ తీసుకువస్తామని, హంద్రీ నివా కాలువను కూడా ప్రస్తుతం పరిశీలించడం జరిగిందన్నారు. అలాగే గంజాయి రహిత రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంతో పాటు రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని పూర్తి స్థాయిలో చేపడతామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చే ప్రాధాన్యతని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక పక్క బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చాం. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం. కుప్పం నియోజకవర్గం ఉంది. నా సామాజిక వర్గం లేదు కానీ ఈ వెనుకబడిన వర్గాలే నా సామాజిక వర్గం. 40 ఏళ్లుగా గెలిపిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో 8 మంది కేబినెట్ మంత్రులుగా బీసీలను పెట్టాం. ఇది ఒక చరిత్ర. 24 మందికి 8 మంది బీసీలు ఉండడం చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 4వసారి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. ప్రమాణ స్వీకారం చేస్తానే పోలవరం పోయాను, అమరావతికి వెళ్ళాను, అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నాం, కేబినెట్ సమావేశం పెట్టుకున్నాం. తర్వాత నాకు ప్రత్యక్ష దేవుళ్ళైన కుప్పం దేవుళ్ళని కలవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి ప్రజాక్షేత్రానికి వెళతాను. వెళ్లే ముందు మీ ఆశీస్సులు తీసుకోవాలని, మీ అందరితో కలిసి మాట్లాడాలని, మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈరోజు ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీకు రుణపడి ఉన్నాను. 5 ఏళ్లలో మీ రుణం తీర్చుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, వాగ్దానం ఇస్తున్నా. అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను. భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి కుప్పాన్ని అగ్రస్థానంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. నా జీవితాశయం ఒకటే, పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ.
ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ ఉంటా, మీకు అండగా ఉంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకని ఒక్కసారి చరిత్ర కూడా మనం ఆలోచించుకోవాలి. 1989లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇక్కడి నుంచి ఇప్పుడే పెద్దలున్నారు, పిల్లలకు తెలియకపోవచ్చు చరిత్ర. నేను ఆ రోజు కుప్పానికి వస్తే నేరుగా పలమనేరు నుంచి ఒకే రోడ్డు కుప్పానికి, అది కూడా సింగిల్ రోడ్డు, టెలిఫోన్లు లేవు, కాలేజీలు లేవు. అందుకే ఆలోచించా, చిత్తూరు జిల్లాలో ఒక వెనుకబడిన ప్రాంతం కోసం నేను పని చేయాలని కుప్పం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 89, 94 మన గవర్నమెంట్ రాలేదు, అపోజిషన్ లో ఉన్నాం, పోరాటాలు చేశాం. 94 నుంచి 2004 వరకు మన ప్రభుత్వం వచ్చింది, అభివృద్ధి చేశాం. ఇప్పుడుండే అభివృద్ధి మీరు ఏ ఊరికి పోయినా, సిమెంట్ రోడ్డు అడిగినా, ఊర్లో వీధి దీపాలు అడిగినా, కాలేజీలను అడిగినా, ఏ అభివృద్ధిని అడిగినా దాన్ని ఎవరు చేశారంటే తెలుగుదేశం అని చెప్పే పరిస్థితిలో ఉంది. ఇది కాకుండా మీ గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి త్రాగునీరు, డ్రైనేజ్, వీధి దీపాలు, ఇలాంటి కనీస మౌలిక సదుపాయాలు ఏవైతే అవసరముందో అదే మారిగా వేస్ట్ కాంపోస్ట్ పెట్టాం. మనం ఊర్లో ఉండే చెత్తంతా తీసుకొచ్చి ఎరువుగా మార్చి కాంపోస్ట్ ఎరువుగా ఉపయోగించాలని చెప్పి ఆలోచించాం. ఆ షెడ్లన్నీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ రంగు కొట్టుకున్నారు, కానీ అక్కడ మాత్రం ఎలాంటి కార్యక్రమాలు లేవు. అందుకే మీకు హామీ ఇస్తున్నాను, కుప్పంలో ప్రతి ఒక్క పంచాయతీ ఒక మంచి పంచాయతీగా, పరిశుభ్రమైన పంచాయతీగా తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. త్రాగునీరు ఎప్పుడో వాటర్ స్కీములు పెట్టాం. ఎన్టీఆర్ సుజల స్రవంతి కింద ₹2కి 20 లీటర్లు నీళ్లు ఇస్తే దాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళీ హామీ ఇస్తున్నాం, ప్రతి ఒక్క ఇంటికి కొల్లాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇదే కాదు, ఎన్టీఆర్ సుజల స్రవంతి కూడా మినరల్ వాటర్ ఇవ్వడానికి ముందుకు తీసుకుపోతాం. దీనికి కూడా ఎస్టిమేట్ చేపిస్తా. వార్ ఫుటింగ్ లో ఈ పనులన్నీ అవుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క అన్ని గ్రామాలకు రోడ్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం, ఊర్లో సిమెంట్ రోడ్లన్నీ వేసే బాధ్యత తీసుకుంటాం, పొలాలకు కూడా రోడ్లు వేసే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనితో పొలం నుంచి ఏ మార్కెట్కు పోవాలన్నా వ్యవసాయ ఉత్పత్తులు సుజావుగా తీసుకుపోయే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇప్పుడే వస్తానే పోయాను, హంద్రి నీవా కాలువ మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కాలువ. శ్రీశైలం నుంచి 730 కిలోమీటర్లు పరమ సముద్రం మన నియోజకవర్గానికి వస్తుంది. నేను ఆ రోజు వీకోట వరకు నీళ్లు తీసుకొచ్చాను. 700 అంటే దగ్గర 30 కిలోమీటర్ మన కాన్స్టిట్యున్సీకి వస్తే 31 కిలోమీటర్లు వీకోట తీసుకొస్తే 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 5 కిలోమీటర్లు తీసుకొచ్చారు నీళ్లు. సినిమా షూటింగ్లు వేశాడు, చూశారా తమ్ముళ్ళు? ఆ రోజు
సెట్టింగులు పెట్టి ట్రాక్టర్లో నీళ్లు తీసుకొచ్చి నీళ్లు కాలువలో పోసి సీఎం పోతాన అవి కూడా బిరక్కెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఈ సంవత్సరం కృష్ణా నీళ్లు రావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రావాలి అంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. చెప్పారు. కాంట్రాక్టర్లపై ఉండే ప్రేమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రైతులపైన లేదు. అందుకే అన్ని ప్రాజెక్టులు పడకేశాయి. తొందరలోనే దీనిపైన వైట్ పేపర్ కూడా రిలీజ్ చేస్తున్నా. నేను మీకు హామీ ఇస్తున్నా, రాబోయే రోజుల్లో కుప్పంలో కరువు లేకుండా కరువుకు చెక్ పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. చిత్తూరు నగరంలోని టాప్ లైన్ లో గూండాలమ్మ ఆలయ గంగ జాతరను అంగరంగ వైభవంగా ప్రారంభించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి మంగళహారతిని అందించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా గూండాలమ్మ గంగ జాతర వేడుకగా నిర్వహిస్తున్నామన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ గంగ జాతరకు చిత్తూరు పరిసర ప్రాంతాలలోని ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షానికి పాత్రలు అవ్వారని తెలిపారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం గుండాలమ్మ అని అమ్మవారికి మహిళలు అంబళ్లు పోసి మొక్కులు తీర్చుకున్నారు. చాలా కష్టపడి గుడి కట్టినాము, కొన్ని ఇది బిల్డింగ్ కూడా కట్టించినాము. అది ఆమె అనుగ్రహమే అనుకోవాలి. మేము ఇంకా మా గుడి ఇంకా బాగా డెవలప్మెంట్ కావాలంటాక మా కమిటీ మెంబర్స్ ఈ ప్రజలు అందరికీ వచ్చి మాకు మంచి సలహాలు ఇచ్చి అన్నీ ఇంక ఇది చేయండి అది చేయదంటాక మేమంతా చేసేదానికే ఉన్నాము. ఇప్పుడు చేయకుండా నమస్కారము. ఆయన అక్కడ ఆశ్రమం కట్టినారు. ఒక గుడి, చాలా అమ్మవారి గుడి, ఈశ్వరుడి గుడి, చాలా పెద్ద గుడి కట్టి ఆయన దైవభక్తితోని చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన మన రాజుగారికి చాలా దగ్గర బంధువులు, ఫ్రెండ్స్ కూడా. ఆయన తరఫున మనము ఇక్కడికి ఆయన్ను పిలిపించడం జరిగింది.
మన గుండాలమ్మ అనుగ్రహం వల్ల ఆయన ఇక్కడికి రాగలిగినారు. నేను ఆయన ఇంతకు ముందు వచ్చినప్పుడు గుడి చూసి మనకి ఎవరికైనా పెళ్లి కాలేదు అంటే 27 పసుపు కొమ్ములు అమ్మవారికి కట్టండి అని చెప్పినారు. ఆ మాదిరి చాలామంది కట్టినారు, చాలా మందికి ఫలించింది, పెళ్ళిళ్ళు అయినాయి. ఈసారి మాకు ఇంకొక సలహా ఇచ్చేసిపోతున్నారు. ఈసారి మాకు ఇంకొక అనుగ్రహం ఇచ్చినారు, నల్ల ద్రాక్ష పళ్ళతో అభిషేకం చేయమన్నారు. తప్పకుండా అట్లనే మేము పాటిస్తాము, మా కోరికలను మేము నెరవేర్చుకుంటాము. రాజమండ్రి నుంచి ఇంత దూరం వచ్చి మా గుడికి మీరు ఒక ఆశీర్వాదం మాకందరికీ ఇచ్చేసిపోవడం మా అనుగ్రహం అనుకుంటాను. మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతాను. ప్రభుత్వ సహాయ సహకారాలతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ తెలిపారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సమావేశ మందిరంలో ఆలయ అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలికిరి మురళీమోహన్ మాట్లాడుతూ కాణిపాకం ఆలయంలో పనిచేసే సిబ్బందికి సాంప్రదాయ దుస్తులతో పాటు ఖచ్చితంగా తిలకం దిద్దుకొని వస్త్రధారణ ఉండాలని ఆదేశించారు. జూలై 15వ తేదీ నాటికల్లా యూనిఫామ్తో ఆలయ సిబ్బంది అధికారులు ఉంటారని, ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తామని ఈవో వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆలయాలలో జరిగే అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఈ మేరకు కాణిపాకం ఆలయంలో ప్రక్షాళన చేసి అభివృద్ధి వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అంశాలు కానీ ఇంతకన్నా ఎక్కువ ఎక్కడా లేదనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్రమాణం దేవుడి యొక్క మూలమూర్తి పెరుగుతుండడానికన్నా నిజమైనటువంటి అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. దాన్ని వెంటనే ఈవో గారు కూడా ఆమోదించారు. త్వరలోనే ఆ కట్ ఆఫ్ డేట్ ఈవో గారు చెప్తారు. మంచి తిలకధారణ, విభూతి కావచ్చు, కుంకుమ కావచ్చు, తిలకం కావచ్చు, అట్లాగే వస్త్రధారణ కూడా ఆలయం లోపలైనా బయటైనా. ఉద్యోగి ఆలయ ప్రతినిధిగా వినాయక స్వామి వారి ఆశీస్సులు పొందినటువంటి ఒక ప్రచారకుడు ఆయన. వాస్తవానికి చెప్పాలంటే ఆలయంలో ఉద్యోగం ఆషామాషిగా రాదు. అది ఏ రకమైనటువంటి ఉద్యోగమైనా కూడా స్వామివారి ఆశీస్సులు ఉంటేనే జరుగుతుంది. సో ఆ స్వామివారి ఆశీస్సులు పొందినటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలి అన్నటువంటి అంశం మీద ఈవో గారు వెంటనే ఒక సర్కులర్ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. త్వరలోనే ఆ మార్పుతో మొదలవబోతున్నటువంటి ఈ ప్రయాణం ఖచ్చితంగా ఈ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ పాలన కొత్త పుంతలు దొక్కబోతోంది. అలాగే అభివృద్ధి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, ఇతరత్ర దాతల సహకారంతో, ఇంకా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా మరిన్ని కొత్త రూపురేఖలు దిద్దుకోవడానికి ఒక సమగ్ర ప్రణాళిక ఈ రోజు నుంచి మొదలవుతుంది. దాని విషయంలో ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చేయబోతున్నాం ఉన్నటువంటి విషయం మీద అధికారులందరూ కూడా అంగీకరించారు. దీనికి మొదటగా కాణిపాకం ఆలయ పాలనలో ఉద్యోగులు, అధికారులు ఎంత ముఖ్యమో ఉభయదారులు కూడా అంతే ముఖ్యం. ఉభయదారుల గౌరవానికి భంగం వాటిల్లకుండా ఉభయదారుల ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ పాలనా వ్యవహారాల్లో కూడా వారి పాత్రని ఇనుమడింపజేసి వారిని కూడా ఇందులో భాగస్వాములు చేసి మంచి ఆలయ పాలనకి శ్రీకారం చుట్టబోతున్నాం. సో ఇందులో ఉద్యోగులతో పాటుగా ఉభయదారులు కూడా సంపూర్ణ సహకారాన్ని అందిస్తారని నేను కోరుకుంటున్నాను. వారికి సంబంధించి కూడా ఏ రకమైనటువంటి సమస్య ఉన్నా కూడా ఇక్కడ అధికారులతో చర్చించి వాటిని కూడా పరిష్కరించే విషయంలో కూడా చర్చ జరిగింది. ఇప్పుడిప్పుడే సమీక్ష చేశాం కాబట్టి భవిష్యత్తులో అన్ని మంచి జరుగుతాయి. ఎలాంటి విఘ్నం జరగకుండా మేము ఏదైతే ఆశించామో అది జరపడానికి ఆ విఘ్నేశ్వరుడు మాకు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని, ఆశీర్వాదాన్ని అందిస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఓం మహాగణపతియే నమః. చిత్తూరు నగరంలోని సావిత్రమ్మ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో వివిధ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మనోహర్ తెలిపారు.
మంగళవారం ఆయన మీడియాకు వెల్లడిస్తూ కళాశాలలో ప్రస్తుతం ఉన్న కోర్సులతో పాటు కొత్తగా BBA కోర్సులు కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. చిత్తూరులో బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిగ్రీ కళాశాల సావిత్రమ్మ డిగ్రీ కళాశాల అన్నారు. విశాలమైన తరగతి గదులు, లైబ్రరీ, వర్చువల్ విధానంలో అభ్యసనము, స్టూడియో ద్వారా పాఠాల పునశ్చర్చలతో పాటు బాలికలకు ప్రత్యేక BC SC హాస్టల్ కూడా కలదన్నారు. అర్హత గల బాలికలు వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలన్నారు. AICT అప్రూవల్ తీసుకొని BBA కోర్సును కూడా మేము కొనసాగిస్తున్నాము. ఇది విద్యార్థులకి వేరే కళాశాలలో చదువుకోవాలంటే ₹1,00,000 నుండి ₹2,00,000 వరకు ఖర్చు అవుతుంది. కానీ ప్రభుత్వం గవర్నమెంట్ కళాశాలలో కూడా BBA కోర్సును కొనసాగించాలనే ఉద్దేశంతో BBA కోర్సుని మన కళాశాలకి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే BSc కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సు, అలాగే BSc ఆనర్స్ జువాలజీ, BSc ఆనర్స్ కెమిస్ట్రీ, ప్రత్యేకంగా ఈ సంవత్సరం BSc హోమ్ సైన్స్ ఆనర్స్ డిగ్రీలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే ఈ కళాశాల యొక్క ప్రత్యేకత ఏంటంటే చిత్తూరు జిల్లాలలో ప్రత్యేకంగా అమ్మాయిల కొరకే ఈ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. చిత్తూరు జిల్లాలో ఏ కళాశాలలోనూ అమ్మాయిలకు ప్రత్యేకంగా హాస్టల్ వసతి కూడా లేదు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయబడిన SC హాస్టల్ వసతి, BC హాస్టల్ వసతి BC పిల్లలకి SC పిల్లలకి ఏర్పాటు చేశారు. ఎటువంటి పైకం చెల్లించాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఇచ్చిన స్కాలర్షిప్ ద్వారా హాస్టల్ అనేది కొనసాగించడం జరుగుతుంది. అలాగే కాలేజ్ ఫీజు కూడా గవర్నమెంట్ వారు వాళ్ళకి స్కాలర్షిప్ సదుపాయాన్ని కలుగజేస్తారు. దాని ద్వారా చదువుకోవచ్చు. కాబట్టి ఈ సదవకాశాన్ని విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు గమనించి కాలేజీలో వాళ్ళ యొక్క పిల్లల్ని చేర్పించి మంచి విద్యని అభ్యసించుకోవాలని నేను వారికి మనవి చేస్తున్నాను. ఇకపోతే మా కళాశాల యొక్క ప్రత్యేకత ఏంటంటే డిజిటల్ క్లాస్ రూములు ప్రతి గ్రూప్కి ఏర్పాటు చేయడం జరిగింది. BCom గ్రూప్కి ఒకటి, BA గ్రూప్కి ఒకటి, BSc గ్రూప్కి ఒకటి, అలాగే వర్చువల్ క్లాస్ రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే ఈ సంవత్సరం గవర్నమెంట్ వారు 2024-25 సంవత్సరానికి సంబంధించి స్టూడియో అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఈ స్టూడియోలో ప్రతి ఒక్క లెక్చరర్ వాళ్ళు చెప్పే పాఠాన్ని అక్కడ రికార్డ్ చేసి తిరిగి విద్యార్థులకు వినిపించడం అనేది జరుగుతుంది. చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను తక్షణమే బదిలీ చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ చిత్తూరు నగరపాలక సంస్థలో కమిషనర్ గా అరుణ బాధ్యతలు చేపట్టిన తర్వాత అవినీతి అక్రమాలు అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని, అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. కమిషనర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత అభివృద్ధి చేసుకోవడమే తప్ప నగర అభివృద్ధిపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. నగరపాలక సంస్థల్లోని వివిధ శాఖల్లో తనకంటూ ఒకరిని తొత్తులుగా నియమించుకొని వారి నుండి కమిషన్లు తీసుకుంటున్నారన్న వార్తలు అనేకం వెలువడ్డ అప్పట్లో అధికారులు కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదని, దీనిపై నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన కలెక్టర్తో పాటు టీడీపీ నేతలు చొరవ తీసుకుని కమిషనర్ అరుణను తన మాతృశాఖకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు నాగరాజు, లోకనాథం, దాసరి చంద్ర, రాజ్కుమార్, భాస్కర్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాధనాన్ని, ప్రజల యొక్క డబ్బుల్ని దుర్వినియోగం చేస్తున్నట్టు కూడా ఉన్నతాధికారులు కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. దానిపైనే మేము ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అన్యాయంగా చూసి 2 సంవత్సరాలుగా గత ప్రభుత్వం యొక్క అండదండలతో కొన్ని అవకతవకలు జరుగుతుంటే కూడా దాన్ని కూడా అధికారులు ఎవరు పట్టించుకోలే. దానికోసం ఈరోజు ఒక ప్రజా సంఘాల నాయకులుగా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలా, అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలంటే ఇలాంటి వారిని వెంటనే బదిలీ చేసి వాళ్ళ యొక్క మదర్ డిపార్ట్మెంట్కి పంపించేస్తే సంతోషం. ఎందుకంటే దీనికి పురపాలికకు సంబంధించిన అధికారులు ఎవరైతే అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళకు అనుభవశాలి ఉన్నారు అట్ట వాళ్ళు దాని కమిషనర్గా ఏర్పాటు చేస్తే గతంలో చాలామంది కమిషనర్ ఉన్నారు. మేము దళిత సంఘ నాయకులుగా ఎవరు పని ఇంతవరకు ఆరోపణ చేయలే. కమిషనర్ చాలామంది వచ్చినా చాలామంది పోయారు. కానీ ఈ పని ఎందుకు చేస్తున్నామంటే జరుగుతున్నటువంటి అవకతవకలు, అవినీతులు ఆ విధంగా జరుగుతున్నాయి, ఆయన పైన ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి వెంటనే ఆయనను బదిలీ చేయాలనేసి కూడా మేము
ప్రజా సంఘ నాయకులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీని పూర్తి వివరాలంతా కూడా దీంట్లో పొందుపరుస్తున్నాం. దీన్ని కూడా మీరు జోడించి ఉన్న జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వెంటనే దానిపైన దర్యాప్తు జరపాల. ఆ నగరపాలక సంస్థలు జరుగుతున్నటువంటి అవినీతి, అవకతవకలు, అక్రమాలపైన ఆడ చేస్తున్నటువంటి ఉద్యోగులను కూడా వేధిస్తూ ఉంటారు. చాలామంది ఉద్యోగులను కూడా నువ్వు నాకు చెప్పినట్టు పనిచేయి, లేకపోతే డిపార్ట్మెంట్ మార్చడం, వాళ్ళని వేధించడం, ఇలాంటి సంఘటన కూడా అక్కడ జరుగుతుంది. కాబట్టి దీనికంతా కూడా ఉదాహరణలు చాలా ఉన్నాయి. దానింతా కూడా సమయం వచ్చినప్పుడు కూడా మేము బయటపడతాం. దానికి మేము వెనకాల పోయే క్వశ్చన్ లేదు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో మంగళవారం సంకటహార చతుర్థి వ్రతం ఘనంగా నిర్వహించారు. ప్రతి పౌర్ణమి అనంతరం నిర్వహించే సంకటహార గణపతి వ్రతానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ వ్రతం ఆచరించే దంపతులు కుటుంబాలు సర్వశుభాలు కలిగి తమ కోరిన కోరికలు నెరవేర్తాయని సంకటహార చతుర్థి వ్రతం నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై వ్రతాన్ని ఆచరించి తమ మొక్కుబడులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదం అందించి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. స్తోత్రాన్ని ఋషుల వారు అందించారు. ఈ యొక్క స్తోత్రాన్ని ఎవరైతే త్రిసంధ్యం 3 కాలముల పాటు నిత్యము పఠిస్తారో వాళ్ళకి ఎటువంటి ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారంటే, విద్యార్థులు సంకష్టహర చతుర్థి గణపతి వ్రతంలో భాగంగా ముందుగా పసుపు గణపతిని పూజించుకున్నాము. ఆయన యొక్క అనుజ్ఞతో మా యొక్క కోరికలన్నీ కూడా తీరాలి. ఈరోజు విశేషంగా కృష్ణాంగారక చతుర్థి అనేటటువంటి 3 విశేషమైన ఫలాలు కలిగే సంవత్సరం లోపు ఖచ్చితంగా సిద్ధి కలుగుతుంది అని చెప్పి ఈ యొక్క స్తోత్రంలో చెప్పి ఉన్నారు. దాంట్లో నాత్ర సంశయ, ఎటువంటి సంశయము కూడా లేదు. ఆ విధంగా ఈ యొక్క స్తోత్ర ఫలితాన్ని చెప్పారు. అందరూ కూడా చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.